హుజూర్ నగర్ లోని కమలా హాస్పిటల్ ని డిఎంహెచ్ఓ కోటాచలం తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో ఎన్డీ తండాకు చెందిన సుహాసిని మృతి ఘటనపై ఆరా తీశారు. గర్భం పోవడానికి కమలా హాస్పిటల్లో టాబ్లెట్ ఇవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై డిఎంహెచ్ఓ కోటాచలం ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలా హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించి హాస్పిటల్ ని సీజ్ చేశారు. పర్మిషన్ లేదు సార్, కొంచెం మీరు ఇస్తుంటారా పర్మిషన్ తీసుకోవాలి లేదు. ఇది ఎంతవరకు కూడా మరి వారి యొక్క బంధువుల సమాచారం మేరకు మాకు ఇక్కడికి వచ్చినట్టుగా ఇక్కడ ప్రయత్నం చేసి అబార్షన్ కానట్లయితే మరొక ఆసుపత్రికి వెళ్ళినట్టుగా మాకు సమాచారం అందడము. దీంట్లో కాసిం మరియు రాణి అనే వీళ్ళిద్దరు వ్యక్తుల ఇన్వాల్వ్ అయినట్టుగా రాణి అనే ఆవిడ మరి ప్రైవేట్గా స్టాఫ్ నర్సుగా పనిచేసుకుంటూ మరి ఇలాంటి గర్భాలు తీసేసే కార్యక్రమంలో పాలు పంచుకున్నట్టుగా మాకు సమాచారం అందడంతో మరి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. మరి ఆసుపత్రి చూసినట్లయితే మరి ఎవరు కనిపించట్లేరు, డాక్టర్స్ లేరు, స్టాఫ్ లేరు, మరి ఊడ్చే వాళ్ళైనా శుభ్రత క్లీనింగ్ కార్యక్రమాలు ఎవరూ కనిపించట్లేరు. మరి మాకు అందిన సమాచారం మేరకు మరి ఏ డాక్టర్స్ ఇక్కడ వెళ్తున్నారు, వాళ్ళ యొక్క డెసిగ్నేషన్స్ ఏమిటి అనే విషయంపైన ఆరా తీయడానికి కొన్ని ప్రిస్క్రిప్షన్స్ మేము కలెక్ట్ చేయడం జరిగింది. దీనిపైన ఇన్ డీటెయిల్గా మేము ఎంక్వైరీ కూడా చేస్తాం. మరి ఎంక్వైరీ చేసి వాళ్ళపైన కేసులు పెట్టే కార్యక్రమం అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఆసుపత్రిని మూసివేయడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఆసుపత్రిని మూసేసి మూసివేయడం అంటే ఆసుపత్రిని ఆసుపత్రి సీజ్ చేస్తున్నాం. తర్వాత ఈ యొక్క డైరెక్టర్ ఎస్కే కాసిం పైన మరి ఆయనకి ఆసుపత్రిని లెటర్గా పెట్టి ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇమీడియట్గా ఇప్పుడే తక్షణమే మనం రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నాం. ఫిజికల్గా ఆసుపత్రిని క్లోజ్ చేసి సీజ్ చేసి తాళం వేసి ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా మరి మా దృష్టికి వచ్చినట్టుగా